వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు. నీటి పరీక్షలు నిర్వహించడంలో విఫలం కావడంతో పాటు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నాయకులను, విద్యార్థులను అరెస్టు చేయడానికి నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం నిజామాబాద్ మండలం మల్లారం చౌరస్తాలో ధర్నా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. నీటి పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడం వల్ల వందలాది మంది విద్యార్థులు తమ జీవితాలను కోల్పోయారని, ఇందుకు బాధ్యత వహిస్తున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ప్రశ్నిస్తున్న యువకులను, విద్యార్థులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్టులు చేస్తూ లాఠీ చార్జ్ చేస్తూ అనగదొక్కుతున్నారని, శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులను అరెస్టు చేశారని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమ తప్పుదిద్దుకొని విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు మోహన్, పార్టీ నాయకులు కుమార్ రెడ్డి, ఎల్లయ్య, సర్పంచులు వీర్ కుమార్, సురేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో జరిగిన సంఘటనకు దాన్ని నిరసిస్తూ మేము నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ, నిజామాబాద్ రూరల్ మండల్లో మరి మోదీ గారి బీజేపీ దిష్టి బొమ్మని ఇక్కడ కాలబెట్టడం జరిగింది. ఎందుకంటే పిల్లల ఓట్లు కావాలి కానీ మరి వాళ్లకు జాబులు ఇచ్చే ఇష్టం లేదు. వాళ్లకు చెప్పడం ఒకటి, చెయ్యడం ఒకటి. ధర్మం ధర్మం అని చెప్పి ధర్మం పేరుతో మరి అక్కడ దోసుకుంటున్నది ఎవరు? అయోధ్యలో దోసుకున్నది ఎవరు? పబ్లిక్ అంతా చూస్తున్నారు. త్వరలో మీకు బుద్ధి చెప్పే సమయం వచ్చినప్పుడు మీకు ఓట్లతో బుద్ధి చెప్తారని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ తరఫున విద్యార్థులకు మేము ఎల్లవేళలా మేము సపోర్ట్ గా ఉంటున్నాం. మరి ఖబర్దార్ అని చెప్తున్నాం. ఎందుకంటే ప్రజల ఓట్లతో గెలిచి ఇలా ప్రజల్ని మోసం చేస్తున్నారు కాబట్టి మరి దయచేసి మీరు తప్పును ఒప్పుకొని మళ్ళీ నీట్ పరీక్ష పెట్టి విద్యార్థులకు మరి వాళ్ళ భవిష్యత్తుకు మరి పునాదులు వేయాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా అది చేసే విద్యార్థులకు న్యాయం చేసే వరకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము నిరసనలు, ధర్నాలు చేస్తామని చెప్పి ఖబర్దార్ అని చెప్పి ఈ సభాముఖంగా చెప్తున్నాం. పెట్టుకొని విద్యార్థులతోని చెలగాట మారుతున్న బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ చెప్పేది నీతులు, చొచ్చేది గోతుల తిరిగా. అంతకన్నా అధ్వానం ఏంటంటే చిన్న పిల్లలను చూడకుండా జైలు వేసుడు, పబ్లిక్ లో పోలీసులు ఉన్నారని అరాచకాలు చేసుడు, మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళదే బీజేపీ ఉందనుకొని దాన్ని ఏ రకంగా వాడుకుంటారో అంతకన్నా వాడుకున్నాడు. రాముడు అని రాముడిదే 250 కోట్ల తిన్న ఘనత బీజేపీ ప్రభుత్వం. ఏమన్నంటే ఛాయవాలా అంటారు. ఛాయవాలా దేశాన్ని ఎంతుండు. ఎందుకంటే ఒక్క గుజరాత్ వాళ్ళే ఆదాని, అంబానీ మంచి మంచి ఫ్యాక్టరీలను, మంచి ఎల్ఐసి దానిని ఇవాళ లేని ఏదైతే ఉందో గవర్నమెంట్ సొమ్మునంతా గుజరాత్ వాళ్ళకే అప్పచెప్పడము నరేంద్ర మోడీకి జరుగుతుంది. ఇలా విద్యార్థులను చూడకుండా కూడా ఎంతో మందిని జైలేసి కొట్టుకుంటా, హింస పెట్టుకుంటా చేసిన ఘనత ఈ బీజేపీ ప్రభుత్వమే. చెప్పేది ఒకటి చేస్తే చెప్పుడు